అది గారు ఏంటి సంగతులు మరి? సంగతులే ఉంది. మొత్తం బ్రైట్ గా ఉంది, అసలు మామూలుగా లేదు మీ షర్ట్. ఎప్పుడు brightగా ఉంటుంది. ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది, వెండి తెర మీద బుల్లి తెర మీద. ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో ధమాకా సినిమా చేసిన తర్వాతే. రైట్. ఆ ధమాకా సినిమాలో అది ఫస్ట్ కదా, మీతో అది ఫస్ట్ కదా. అవును. ఓకే ఓకే. ధమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ Sequence. చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తున్నాను నేను. అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవితేజ గారి ఇన్స్పిరేషన్. ఇంకా అది వేరే level. సార్ మధ్య మధ్యలో ఇలాంటి ఏమైనా ఉపశమనం కోసం చెప్తూ ఉండేనా సార్? నాకు ఉపశమనం అసలు కోసం. ఏ ఉపశమనం ఏంటో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. అలానే కాదు, రైమింగ్ ఆయన టైమింగ్ రైమింగ్. టైమింగ్ అసలు Right. పెట్టిన పేరు అది అసలు. రైట్. కానీ బేసిక్గా నువ్వు ఏ సెట్కైనా వెళ్ళు, హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమెడియన్ అవని, పొద్దున్నే ఎదురేమనుకో అదే ఎలా ఉన్నావు, ఇది ఓకే. సాయంత్రం ఎలా అంటారు, అది ఓకేనా వస్తాను, ఇది కదా అదే ఎలా ఉన్నావు పొద్దున, మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్, ఇదే ఎనర్జీ. ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా. రైట్. ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది, మీ రైమింగ్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి? చూడండి. అంటే చెప్పినట్టు, చూడండి, చూపించినట్టు. ఖచ్చితంగా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి. నేను కానీ అజయ్ ఘోష్ గారు కానీ మా కాంబినేషన్లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అవి థియేటర్లో చాలా బాగా పేలుతాయి.